నమస్తే అండి అందరికి. మనం రుక్మిణి బుక్ చెప్పుకుంటున్నాము. చాప్టర్ 4 వరకు అయిపోయిందండి. ఇవాళ చాప్టర్ 5. నిన్న ఎక్కడి వరకు అయింది అంటే తను అంజలితో మాట్లాడింది వాళ్ళ అమ్మ గురించి అనేది చెప్పుకున్నాం కదా. సో ఇవాళ చాప్టర్ 5 నుంచి చెప్పుకుందామండి. అడ్జస్టింగ్ టు ద న్యూ లైఫ్. చాప్టర్ 5 పేరు. ఆమె నాకు ఇంకా ఈ లైఫే వద్దు అనుకున్నామని అంజలి ఓదార్చి, నీకు వేరే లైఫ్ ఉంది, ఫర్దర్ గా నువ్వు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి నిన్ను మాత మళ్ళీ కాపాడారు, నువ్వు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు అని చెప్పి చెప్తారు. అందుకని ఆవిడ మెల్లమెల్లగా ఈ కొత్త లైఫ్ కి అలవాటు అవడానికి ట్రై చేస్తూ ఉంటది అనమాట. కానీ ఆమెకి అలా లోటు ఉండిపోయింది. ఆమె ఎప్పుడు ఆ ఉద్యోగం గురించి ఆలోచించటం, ఫర్దర్ గా ఈ బాబుని సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఆమెకి భయంగానే ఉందన్నమాట. కానీ మాత ఆదేశాల మేరకు ఇంకట్లానే కంటిన్యూ చేస్తుంది. ఇంకా కాశిని అండ్ అంబ వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారండి. అయితే వీళ్ళకి పూర్వజన్మ సంబంధం ఉంది, అందుకే కంటిన్యూ చేస్తున్నారు, అలా చేయగలుగుతున్నారు. అదర్వైజ్ ఇప్పుడు ఈవెన్ మన లైఫ్ లో కూడా మన చుట్టూతో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత బంధం ఉండబట్టే మన చుట్టూతో ఉంటారు అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ బుక్ లో చాలా అలాంటి కనెక్షన్స్ చాలా మనం తెలుసుకుంటామండి. ఈ కాశిని అండ్ అంబ. ఈ అంబ వాళ్ళ అమ్మాయి కాశిని కదా. కాశినికి ఈ ఉమ్, సుజాత సుజాత వాళ్ళ బాబుకి, కడుపులో ఉన్న బాబుకి కూడా కనెక్షన్ ఉందన్నమాట. అందుకే వాళ్ళందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యారు. అందుకే ఎప్పుడు ఆ పాప కడుపులో ఉన్న బాబుతో మాట్లాడుతూ చక్కగా కబుర్లు చెప్తూ పాట పాడుతూ అట్లా ఉంటుంది అనమాట, హ్యాపీగా ఉంటుంది. కాశిని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంత యాక్టివ్ గా ఉండేది కాదు. వాళ్ళ నాన్న అంటే భయం ఆమెకి. ఎప్పుడు ఆయన సీరియస్ గా అలా ఉండటం వల్ల అంబ ఎలా సీరియస్ గా భయంగా ఉంటుందో కాశిని కూడా వాళ్ళ అమ్మని చూస్తూనే కొంచెం భయంగా బతుకుతూ ఉంటుంది అనమాట వాళ్ళ ఇంట్లో. కానీ క్వార్టర్స్ లోకి వచ్చిన తర్వాత కాశినిలో చాలా చేంజెస్ చూసింది ఆ అమ్మాయి. ఆ అంబ చాలా హ్యాపీగా సరదాగా ఉండటం చూసింది. ఆ, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంది. అమ్ సుజాత వాళ్ళు వచ్చిన తర్వాత. అయితే ఆ పాప ఎప్పుడు కబుర్లు చెప్తూ ఉంటది కదా. ఈ అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈమె బాధలన్నీ మర్చిపోతుంది అనమాట కాశిని ఫ్రెండ్షిప్ తో. ఈమెకి ఉన్న లోపల దుఃఖం అదంతా కూడా కాశిని చూస్తుంటే ఆ అమ్మాయి 3 ఇయర్స్ పాప కదా, అప్పుడప్పుడే కబుర్లు చెప్తూ ఉంటది. ఆ కబుర్లు వింటూ ఈమె ప్రపంచాన్నే మర్చిపోతుంది, ఈమె బాధను కూడా మర్చిపోతుంది అనమాట. అంత అటాచ్ అయ్యారు వీళ్ళిద్దరు కూడా, కాశిని అండ్ సుజాత కూడా. అంబ కూడా ఈ అమ్మాయి త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంది కాబట్టి కాశినిని ఎక్కువ సార్లు కావాలని ఈ అమ్మాయి దగ్గరే వదిలేస్తుంది. కబుర్లు చెప్పు కొంచెం సేపు అమ్మకి అని చెప్పేసి ఆమె దగ్గరికి పంపించేసి ఊరుకునేది అనమాట. అంబ కూడా చాలా హ్యాపీగా ఉండేది అమ్మకి కూడా. తిను వీళ్ళిద్దరూ అంత చనువుగా ఉండటం కూడా. ఆ ఈ లోపు కొంతసేపటికి ఆమెకి వాళ్ళ అమ్మకి జరిగిన అన్యాయం గురించి గుర్తొస్తుంది అనమాట సుజాతకి. ఆ, అలా మళ్ళీ డల్ గా ఆలోచిస్తూ ఉన్న టైంలో కాశిని మళ్ళీ ఏదో ఒకటి కబుర్లు చెప్పేసి జోక్ చెప్పేసి నవ్వి చేస్తూ ఉంటది. సో ఇంకా పడుకుంటాను కొంతసేపు అని చెప్పి పడుకుంది. ఉద్దవ్ పడుకునేసరికి ఆమె పడుకుంది కదా, పద మనం బయటకు వెళ్దాం అని చెప్పి వీళ్ళు గార్డెన్ లోకి వెళ్తారు, అంబ అండ్ కాశిని. వెళ్ళి వెళ్ళిన టైంకి ఈమెకి పడుకునే టైంకి లోన్లీగా అనిపించదు. ఉద్దవ్ అక్కడ తన చుట్టూతే ఉన్నట్టు తన ప్రెజెన్స్ ఫీల్ అవ్వగలుగుతుంది కదా. సో ఉద్దవ్ చెప్తుంది, 13 సంవత్సరాలు అయిపోయింది ఉద్దవ్, నాకు మా అమ్మ మీద ఉన్న కోపం ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతుంది, నీకు కావాల్సింది కూడా అదే కదా, నువ్వు సంతోషమేనా అని మాట్లాడుతుంది అనమాట. అంటే వేరే మాట వినిపించదు కానీ ఆమెకి ఆ ప్రెజెన్స్ అర్థమవుతుంది, అతను అక్కడే ఉన్నాడు అనేది. ఆ ఇంతకు ముందు మా అమ్మ చేసిన హెల్ప్ అదంతా, రాజకుమారికి రాజకుమారి గురించి చెప్పిన కబుర్లు అవన్నీ నమ్మేదాన్ని కాదు. ఈవెన్ ఆ జ్యోతిష్కురాలు చెప్పిన మాటలు కూడా నాకు నమ్మకం కుదిరేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉమెన్స్ క్వార్టర్స్ లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా మా అత్త హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ అదంతా తలుచుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం అవన్నీ నమ్మకం కుదురుతుంది ఇప్పుడు. ఆమెకి అన్ని శక్తులు ఉన్నాయి. అంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది కదా, ఆమెకి ఒక దగ్గర మాయమైపోయి ఒక దగ్గర ప్రత్యక్షం అయ్యే కెపాసిటీ కూడా ఉంది అనేది చెప్పారు కదా అప్పుడు వాళ్ళమ్మ. అప్పుడు నమ్మలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకు ఒక కథ వింటుంది అనమాట.
నాకు అలా హెల్ప్ చేశారు. నేను ఇంత కష్టంలో ఉంటే నాకు ఇలా హెల్ప్ చేశారని ఉమెన్స్ క్వార్టర్స్‌లోకి చాలా మంది, వందల మంది వస్తూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ వాళ్ళ కథలు చెప్తూ ఉన్న కొద్దీ మాత మీద రోజు రోజుకి రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఈ అమ్మాయికి. ఎందుకంటే ఈ రోజుల్లో రాజులు వాళ్ళున్నా కూడా అందరికి ఒకలాగా రూల్ పెట్టేస్తారు కదా! అలా కాకుండా మాత పర్సనల్‌గా వాళ్ళకి వుమెన్‌కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది పట్టించుకుని ఈమె సందర్శిస్తూ ఉంటదనమాట. రాజ్యంలో సందర్శిస్తూ ఉన్న టైంలో ఎవరైనా అట్లా సందర్శించకపోయినా ఈమెకి మనలో అంతరంగంలోకి వెళ్ళే శక్తి కూడా ఉంది. అంటే మన మనసులో అనుకున్న ఏదైనా బాధపడుతుంటే మాతకి సమాచారం వెళ్ళిపోతదనమాట. ఆ కెపాసిటీ కూడా ఉంది ఆమెకి. అలా ఆ రాజ్యంలో ఉన్న లేడీస్ అందరికి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే అక్కడికెళ్ళిపోయి ఈమె వెళ్ళకపోయినా ఆమె హెల్పర్స్ అంజలి వాళ్ళని కూడా పంపించి వాళ్ళని వుమెన్స్ క్వార్టర్స్ పిలిపించి అక్కడ బాగా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసేవాళ్ళు. అలా తేవటమే కాకుండా ఫర్దర్‌గా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ చూసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ ఏ గొడవలు రాకుండా చూసుకోవటం కూడా చాలా మందికి అట్లా వార్నింగ్స్ ఇచ్చిందనమాట జెంట్స్‌కి. మీ వైఫ్‌ని ఇలా చేసావు నువ్వు. ఆమెని ఇలా చేయకూడదు. వుమెన్‌ని రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి కోపం వచ్చేసింది. అప్పట్లో ఏంటంటే వుమెన్ ఎక్కువ మాట్లాడకూడదు కదా! పైకి మాట్లాడకూడదు. ఇదేంటి ఒక అమ్మాయి లేడీ అయ్యుండి మగాళ్ళ మీద అలా ఆహ్, చెప్తుందేంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని వీళ్ళకి కోపమొచ్చేది. అందరూ కృష్ణుడి దగ్గరికొచ్చి కంప్లెయింట్స్ చేసేవాళ్ళు. నిన్న గూడా చెప్పారు గదా! ఈ టాపిక్. సేమ్ అట్లనే వాళ్ళందరికి చాలా కోపంగా ఉంది రుక్మిణి మాత మీద. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కృష్ణుడికి చెప్పినా ఉపయోగం లేదు. కృష్ణుడు కూడా రుక్మిణి మాతకే సపోర్ట్ చేస్తారు అనేది వాళ్ళకి తర్వాత అర్థమవుతది. ఆహ్, ఇట్లా అంజలి, అంబా, కాష్ని తర్వాతొస్తారు కొంచెం సేపటికి. ఇషాన్‌తో ఈ అమ్మాయి కబుర్లు చెప్తూ ఉంటదనమాట కాషిని. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఈమె ఏదో హెల్ప్ చేస్తూ ఉంటదనమాట. అంబ సుజాతకి హెల్ప్ చేస్తున్న టైంలో అప్పుడు చెప్తది. సుజాత అంటదనమాట. "మీరు చాలా అగ్రవర్ణానికి సంబంధించిన మహిళలు గదా! నేను లోవర్ కాస్ట్‌కి సంబంధించిన దాన్ని. మీరు నాకెలా హెల్ప్ చేస్తారు?" అని అడిగితే చెప్తదనమాట. "అలా చేయకూడదు. మేము మీకు హెల్ప్ చేయాల్సిన వాళ్ళము" అని చెప్తది. "అలా కాదు ఇక్కడ కులాలు అలా ఏం లేవు. అట్లా నువ్వు వేరియేషన్స్ పెట్టుకోకు. అందరూ సమానమే ఇక్కడ. ఇక్కడికొచ్చిన తర్వాత హయ్యర్ కాస్ట్, లోవర్ కాస్ట్ ఏం లేవు. మాత ఇక్కడ అందరిని సమానంగా అందరూ మనుషులే. ఇక్కడున్న వాళ్ళందరూ లేడీస్ మనుషుల్లే ఈక్వల్ అన్నట్టు మాత క్రియేట్ చేశారు. నువ్వు అట్లా అనబాకు. ఇట్లాంటివి వింటే మాత ఊరుకోరు. ఎప్పుడు మాత దగ్గర అయితే ఇలా మాట్లాడొద్దు" అని చెప్పిందనమాట ఆమె. సో, మనిద్దరం ఒకటే ఇక్కడ. బయటికెళ్ళిన తర్వాతనే మనకి కాస్ట్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నువ్వు నన్ను నీకు సేవ చేయనివ్వు. నేను చాలా ఆనందంగా చేస్తున్నాను. నీకు హెల్ప్ అని చెప్పి చేస్తదనమాట ఆమె. షీ ఈస్ డూయింగ్ కంప్లీట్‌లీ టేకింగ్ క్వార్టర్స్‌లో ఇంకా కొంతమంది వస్తూ, పోతూ ఉన్నారు మహిళలు అలాగే. కానీ ఈమె మాత్రం ఇంక ఎక్కడికి వెళ్ళాల్సిన అది లేదు. అంటే ఈమెకి వేరే మార్గం లేదు కదా! అందుకని అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేస్తది. ఒకరోజు అంజలి వస్తది. ఆ! అంజలి ఇంకా రాలేదు. సారీ. కాషిని అండ్ అంబానే ఉన్నారు. ఈ అమ్మాయికి డెలివరీ అవుతదనమాట. ఒక బాబు పుడతాడు. ఆహ్, ఈ అమ్మాయికి ఇంకా కాషినికి చాలా హ్యాపీగా ఉంటదనమాట. చాలా ఎక్సైట్‌మెంట్ అవుతది. ఇప్పటిదాకా బాబుని చూడలేదు కదా! లోపలే కడుపులో ఉన్నప్పుడే కబుర్లు చెప్తూ ఉంటది కదా! ఇంకా బేబీ వచ్చేసరికి ఇప్పుడు మన ఇంట్లో గూడా ఒక పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళని చూసి పెద్దవాళ్ళు ఇట్లా ఆడుతూ ఉంటారు కదా! కొంచెం వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటది గదా! చిన్ని చిన్ని చేతులు అలా ఉండేసరికి, ఆ పాపకు గూడా అంతే అలానే ఉంటదనమాట. ఆశ్చర్యంగా చాలా హ్యాపీగా ఉంటది. ఆ బాబుని ఆడిస్తూ ఉంటది ఎప్పుడు. ఎక్కడికెళ్ళినా ఒక బొమ్మను పట్టుకెళ్ళిపోయినట్టు పట్టుకెళ్తా ఉంటదనమాట. అక్కడే రూమ్‌లోనే. అటు ఇటు తిరుగుతానే బాగా ఆడిస్తుంటదనమాట. ఈ అమ్మాయి ఇంకా చాలా వీక్ అయిపోయింది. సుజాత. అసలు బాడీయే కాలిపోయింది గదా! ఆల్‌మోస్ట్ 70% బాడీ కాలిపోయినాక డెలివరీ అయ్యేసరికి ఇంకా వీక్ అయిపోతది. కాన్షియస్‌లోకి రాదు తొందరగా. ఇంకసలు ఆమె గూడా డెలివరీలో గూడా చచ్చిపోవాల్సిన మనిషి. అంత సివియర్ అయిపోయింది ఆ డెలివరీ పాపం. ఆహ్, ఈ అమ్మాయి అంబ వెళ్లి ఆహ్, అంబ ఉండి కాపాడింది. చాలా జాగ్రత్తగా చూసుకుందనమాట. ఆమెను గూడా పసిపాపలాగా. అందుకని అది కొంచెం రికవరీ అయింది మెల్లగా. మెల్లగా ఆమె దగ్గరికి ఓన్లీ
ఫీడింగ్ అప్పుడు మాత్రమే బాబుని తీసుకొచ్చి మిగతా టైంలో అంబానే చూసుకునేది మొత్తం ఆ బాబుని అదంతా కూడా. ఈమెకి కొన్ని రోజులకి ఎప్పటికో కాన్షియస్ లోకి వచ్చింది కానీ ఆమెకు అంత హ్యాపీగా లేదు. బాబు పుడితే ఎంత ఆనందంగా ఉండాలి మామూలుగా అయితే, అలాంటిది ఆమె చాలా బాధగా డల్ గా ఉంది. ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ గుర్తొచ్చారు. ఉద్దవ్ ఉద్దవ్ లేడు కదా, తండ్రి లేని బాబు, వీడు దురదృష్టవంతుడు, నేనే ఇలా చేశాను, నా వల్లే ఇలా జరిగింది, నేనే కరెక్ట్ గా ఉంటే గనక వీడికి తండ్రి లేనే బాబులాగా తండ్రి లేకుండా చేసేదాన్ని కాదేమో అని ఆమె తిట్టుకుంటూ అలా డల్ గా ఉండేసరికి అంబ కదిలిస్తుంది. ఎందుకు డల్ గా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అంటే బాధపడుతుంది. ఇట్లా మళ్ళీ చెప్తుంది, నువ్వు పాతవే మళ్ళీ ఎందుకు అవే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నావు, పాత వాటిని మనం ఇంకేం చేయలేం కాబట్టి ఇప్పుడు ఈ బాబుని చూసుకుని సంతోషంగా ఉండు. ఆ అతను వాళ్ళ నాన్నని ఏం తీసుకురాలేవు కానీ వాళ్ళ నాన్న ఆశీర్వాదం ఎప్పుడు అతనితోనే ఉంటది కదా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి కొంచెం బాగా సర్ది చెప్తుంది ఆవిడ. ఈ అమ్మాయి అసలు కాశిని ఏమో హాయ్ ఈశాన్ అట్లా మాట్లాడుతుంది. అంటే ఈశాన్ అని పేరు పెట్టేశారు కదా ఆల్రెడీ, సో అట్లా మాట్లాడుతూ ఉంటది అనమాట. అంటే ఒక మనిషి ఎదురుగా అర్థం చేసుకున్న మనిషి ఉంటే ఎలా చెప్తారు కబుర్లు, ఆ చిన్న బాబుకి కూడా అట్లా చెప్తా ఉంటది అనమాట ఆ పాప. ఈ అమ్మాయికి వాళ్ళ బాండింగ్ చూస్తే కొంచెం భలే ఆశ్చర్యంగా ప్లస్ హ్యాపీగా అనిపిస్తుంది. ఆ అంటదన్నమాట, మా బాబుకి ఇంత తెలివిగల ఫ్రెండ్ దొరకటం నాకు చాలా సంతోషము. కానీ మీరు రాజులు కదా, దట్టు మీరు వెళ్ళిపోతారు వేరే దగ్గరికి, బయటికి వెళ్ళినా కూడా నేను మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ఛాన్స్ ఉండదేమో, మీరు రాజులు నేనేమో ఇట్లా ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్. అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి సుజాత, క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ చూపించద్దు అని. నేనే వస్తాను చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ చూడడానికి, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, మాతో నిన్ను అంత తొందరగా ఏం పంపించరు, సో నేనే బాబుని నిన్ను చూడటానికి వస్తాను. అలా అని కాశిని అసలు ఈ బాబుని వదలదు, అందుకని నేను ఫ్రీక్వెంట్ గా వస్తాను, అయినా ఇప్పుడు వెళ్ళట్లేదు కదా, నువ్వేం బాధపడకు అని చెప్పి సర్ది చెప్తుంది అనమాట. అయితే ఒక రోజు ఈమె పడుకుని ఉంటది, బాబు కూడా పక్కన పడుకుని ఉంటారు. ఆ టైంలో వీళ్ళిద్దరు బయట ఉంటారు మళ్ళీ. తను పడుకుంది కదా, డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి బయట ఉంటారు. ఈమె మంచి డీప్ స్లీప్ లోకి వెళ్తుంది, ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మంచి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఆమెకు ఒక కల వస్తుంది అనమాట. ఆ కలలో ఎలా ఉంటుందంటే చక్కగా ప్లెజెంట్ ఈవినింగ్, ప్రశాంతంగా ఉంటుంది ఆకాశం, చుట్టూతా ఆ ఇలా తీగల్లాగా అల్లుకున్న ఒక గార్డెన్ అన్నమాట. ఇలా తీగలు కిందకి ఎలాడబడుతూ ఉంటాయి గార్డెన్ చుట్టూతా, మధ్యలో గ్రీనరీ, మంచి లాన్. ఆ లాన్ లో ఈమె పడుకుంటుంది బాబుని పెట్టుకుని. పడుకునే టైంలో ఊరికే పడుకుంటుంది అనమాట. పడుకున్న టైంలో అతను ఉద్ద వస్తాడు అక్కడికి. అంటే అది నిజంగా జరిగినట్లే అనిపిస్తుంది ఆమెకి, అంత డీప్ గా కనెక్ట్ అవుతుంది. ఉద్ద వచ్చి ఈ బాబుని తీసుకుంటాడు అనమాట. ఈమె ఉద్ద వచ్చినప్పుడు ఈమె బాబుని పట్టుకుని కూర్చుంటది. ఆమె చేతుల్లోంచి ఉద్దవ్ తీసుకుంటాడు వాళ్ళ హస్బెండ్ ఆ పాపని. తీసుకున్న టైంలో ఆమె చేతికి అతని చేతి స్పర్శ కూడా తగులుతుంది అనమాట. అంత అంత నిజమా ఇది అన్నట్టుగా జరుగుతుంది ఆ కళ. తీసుకుని ఎంత ఎంత అందంగా ఉన్నాడు ఈ బాబు మన ఇషాన్, వీడు మంచి డాన్సర్ అవుతాడు. సు ఆ, మాలిని, సుజాత అన్నాడు తను. తన దృష్టిలో తను మాలిని కదా, అందుకని మాలిని అంటాడు. అంటే ఈమెకి ఇంకా హ్యాపీగా, అంటే ఆమెకు ఆశ్చర్యం, ఇదేంటి వద్దు వచ్చేసాడా, చనిపోయాడు కదా, నాకు ఎలా ఇది టచ్ ఎలా జరిగింది, నేను అతని స్పర్శ కూడా అనుభవించగలుగుతున్నాను కదా, అంటే ఉద్దవ్ బతికొచ్చాడా అని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటది అనమాట. ఈమె కాన్షియస్ లో ఈమె ఉంటది. అలా అతను అంటాడు, ఆశీర్వదిస్తాడు అనమాట. ఇతనికి గంధర్వుల ఆశీర్వాదం ఉంది, ఇతను నాకంటే గొప్ప నృత్యకారుడు అవుతాడు, సో ఇతనికి సపోర్టివ్ గా ఉండు, ఇతను చాలా ఆ మంచి ఫేమస్ అయిపోతాడు అందరిలో, ఇక్కడంతా ఈ ప్లేస్ లో #1 డాన్సర్ అవుతారు అని చెప్తాడు అతను. చెప్పి ఈ బాబునిచ్చి మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన మనిషి కనిపించడు. ఈమెకి అట్లా ఆ ట్రాన్స్ లో అలా ఉండిపోయింది కళ. మెలకు వచ్చింది. మెలకు వచ్చి చుట్టూతా చూసుకుంటది, ఇదేంటి నేను ఎక్కడున్నాను, లాన్ లో కదా ఉన్నాను, గార్డెన్ లో కదా, అంత గ్రీనరీ ఉంది, అదంతా వచ్చాడు, నన్ను టచ్ చేశాడు అని ఆ అనుభూతి అంతా ఫీల్ అయ్యి మెల్లగా బయటకు వస్తుంది అనమాట. ఓ ఇదంతా కళ, నేనే భ్రమపడ్డానా అనుకుంటది. కానీ అతని అతను వచ్చిన అనుభూతి మాత్రం చాలా బాగుంది. అంటే అతను చనిపోయాడనే బాధ, దుఃఖం అదంతా కొంత తగ్గిపోయింది. ఆ మనిషి నాతోనే ఉన్నాడు అనే ఒక అష్యూరెన్స్ అన్నమాట.
ఉద్ధవ్ ఇన్ని రోజులు కనిపించలేదు కదా! అలా కనిపించేసరికి ఆమెకి ఓహ్! ఉద్ధవ్ నాతోనే ఉన్నాడు అని ఒక ఒక భరోసా వచ్చింది. ఇంకా ఊరికే ఏడవటం, బాధ అట్లా రావట్లేదనమాట. ఆ బాబుతో కొంచెం స్పెండ్ చేయటానికి అట్లా ఈమెకి కొంచెం సైకలాజికల్‌గా చేంజ్ జరగడానికి ఆ కల వచ్చిందనమాట. అయితే మాతో వస్తారు ఒక్కరోజు. కల వచ్చిన తర్వాత 2 డేస్‌కి తర్వాత 2 డేస్ తర్వాత మాతొస్తారు. హ్మ్. అయితే మాత ఎలా ఉన్నావు? ఆ బాబుని అప్పుడే చూడటానికొచ్చారావిడ. చూసి బాబు చాలా అందంగా ఉన్నాడు. ఉద్దోలానే ఉన్నాడు. అని ఇతను చాలా మంచి డాన్సర్ అవుతారని చెప్పి ఆశీర్వదిస్తారు ఆవిడ గూడా. ఆవిడ వెళ్ళేటప్పుడు అడుగుతారనమాట. "ఉద్దవ్ వచ్చాడా?" అని. అంటే ఆమెకి తెలీదు గదా! అంటే మాతకెలా తెలుసు? నా కలలో వచ్చిన ఉద్దవ్ గురించి మాత ఎలా అడుగుతున్నారు అని ఆశ్చర్యపోతది. అప్పుడు "వచ్చారు మాత. నేను ఫీల్ అయ్యాను అతని ప్రెజెన్స్‌ని" అని చాలా హ్యాపీగా చెప్తది. ఆమె వెళ్ళిపోయినాక అంజలిని అడుగుతది. "మాతకి ఇవన్నీ ఎలా తెలుసు? మా పెళ్ళైన సంగతి ఆమె చెప్పారు. ఇప్పుడు నా కలలో జరిగిన విషయం ఆమెకెలా తెలిసింది?" అని అడుగుతూ మాతకు తెలియనిదేం లేదు. మనం లోపల ఏమనుకుంటే అది మాతకు తెలుసు. ఆమెకి థర్డ్ ఐ మన ఇన్నర్ మొత్తం ఆమె స్టడీ చేశారు అని చెప్తదనమాట ఆవిడ. మాత పవర్ నీకు తెలియట్లేదు. ఆమెను తక్కువ అంచనా వేయకు. మానవ రూపంలో కనిపిస్తుంది కదా! అని జెప్పేసి ఆమె మానవ కన్య అని అనుకోవద్దు అని అంజలి చెప్తది. ఆహ్ అయితే మళ్ళీ చెప్తది. నువ్వింకా ఉద్ధవ్‌ని ఉద్ధవ్ వెళ్ళాల్సిన లోకాలు, అతనివి సోల్ ప్లాన్ వేరే ఉంది కదా! సోల్ ప్లాన్ ఇక్కడదయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకోవాలి కాబట్టి నువ్వు ఇంక పంపించాల్సిన టైమొచ్చింది. మరి ఆలోచించు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తది ఒకసారి. కానీ ఈమెకేమో వదలబుద్ధి కాదు. మళ్ళీ ఉద్ధవ్ వెళ్ళిపోతే నేను ఒంటరినయిపోతాను కదా! అన్నట్లు ఉంటది. కానీ పూర్తిగా ఒప్పుకోదులే కానీ మెల్లగా ఒప్పుకుంటది. హ్మ్. ఓకే. కరెక్టే కదా! ఉద్ధవ్ కూడా వెళ్ళిపోవాలి కదా! నా వల్ల తనని ఇబ్బంది పెడుతున్నానేమో అని కొంచెం మారటానికి ఛాన్సెస్ ఒస్తాయన్నమాట. నెక్స్ట్ అంజలి చెప్తది. మాత ఈ మధ్య రాజ్యంలో ఎక్కువ పర్యటన చేస్తూ ఉన్నారు. సో, అంటే ఆవిడేంటి మాత ఒక దగ్గర కూర్చోరు. ఊరికే అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడ రాజ్యంలో ప్రజలెలా ఉన్నారు ఏంటనేది దగ్గరుండి చూసుకుంటూ ఉంటారనమాట. అట్లా చాలా ప్లేసెస్‌కి వెళ్తూ ఉన్నారు. ఈ మధ్య ఎక్కువైపోయింది ఆ ట్రిప్స్. నేను గూడా మాతతో పాటు వెళ్ళాల్సిన టైం ఇది. నేను మాతతోనే ఉండాలి. అందుకని నీకు ఇక్కడ ఇంకొక పర్సన్‌ని అలాట్ చేస్తున్నాను. ఆమె పేరు సుజాత. సారీ. సుజాత. కాదు. కాదు. ఈమె పేరు సుజాత సారీ. ఆమె పేరు సుమతి. ఆ కొత్త సర్వెంట్ పేరు సుమతి అన్నమాట. కొత్త అసిస్టెంట్ మా అత్తకి ఈవిడ కూడా అంజలిలానే ఒక అసిస్టెంట్ అన్నమాట. ఇక నుంచి ఈవిడ నీతో పాటు ఉంటారు. ఏదైనా కావాలంటే ఈమెనడుగు. ఈమెకేమన్నా కావాలంటే నువ్వు క్వార్టర్స్‌లో హెల్ప్ చెయ్యి. అంటే మిగతా వాళ్ళందరికి అంటే ఈమె అంటది ఇందాక. మా అత్తకి నేనెలా రుణం తీర్చుకోగలనో ఏమో అంటే, "నువ్వు మా అత్తకి పిచ్చిదానా? నువ్వు రుణం తీర్చుకునేదేంటి? మా అత్తకి మనం ఎన్నటికి రుణం తీర్చలేము ఆవిడిచ్చిన దానికి. నువ్వు చేయాల్సిందల్లా క్వార్టర్స్‌లో వేరే బాధితులొస్తూ ఉంటారు కదా! వాళ్ళకి హెల్ప్ చెయి అంతే. అదే పెద్ద మాతకి నువ్విచ్చే రుణం ఉడతా భక్తిలాగా కొంత తీర్చినట్టు అంతే తప్ప, మాతకి నువ్వు నీ జన్మలో ఎన్ని జన్మల్లో కూడా ఆమె రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆమె సీతామాత టైం నుంచి మనందరిని తెచ్చుకుంటూ ఉన్నారు కదా! సో, అదెప్పటికి అవ్వని పని కానీ, ఇక్కడికొచ్చే వాళ్ళకి హెల్ప్ చెయ్యి. సుమతితో పాటు ఆమెకేమన్నా చుట్టుపక్కన వాళ్ళకేమన్నా హెల్ప్ కావాలేమో అడిగి, ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉండు. నీకు కూడా కొంత వేరే పనుంటే మైండ్ చేంజ్ అవుతది కదా! ఉద్యోగం మీద వెళ్ళకుండా ఉంటది అని చెప్తది. సరే అని ఒప్పుకుంటది తను. అయితే ఈమొస్తది. ఆహ్, సుమతి. సుమతి ఎలా ఉంది అంటే ఆమె బిలో 40 40 సంవత్సరాల లోపు ఆవిడ. చూడ్డానికి ఈవిడ కూడా మంచి ఆహ్, హైట్ పర్సనాలిటీ అన్నమాట. చాలా నీట్‌గా ఉంది ఈవిడ కూడా. అసిస్టెంట్‌లాగా లేరు ఈళ్ళు గూడా. మాతతో పాటు ఉన్నారే గానీ చెలికత్తెలు కూడా చాలా అందంగా ఉన్నారన్నమాట. అలా మంచిగా ఈవిడ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. చూడ్డానికి చాలా నీట్‌గా ఉంది. అంజలి ఇంక వెళ్ళిపోయింది. ఇంక ఈమెతోనే ఉంది తిను. 3 నెలలు అలా గడిచిపోయింది. ఆ బాబు పుట్టిన తర్వాత. ఆహ్, 3 నెలలు గడిచిపోయిన తర్వాత ఇంకా ఈమె అంబ ఉంది కదా! అంబ వాళ్ళ హస్బెండ్ యాక్చువల్‌గా వీళ్ళ అగ్రీమెంట్ ఏంటి? అతను ఒక 6 మంత్స్ డ్రింక్ చేయకుండా ఉంటే ఆహ్, అంబని మాత పంపిస్తానని చెప్పి వాళ్ళ హస్బెండ్‌కి ప్రామిస్ చేసొచ్చారు కదా! కానీ ఈమె వచ్చి ఇక్కడికి
1 ఇయర్ అయిపోయింది ఆల్‌మోస్ట్. 6 మంత్స్‌లో వెళ్ళొచ్చులే కానీ ఈమెకి హెల్ప్ చేయాలి గదా! ఇంకా బాబు పుట్టలేదు కదా! సో, అందుకని ఈమెకి సపర్యలు చేస్తూ నీ డెలివరీ అయిపోయేదాకా ఉంటాను అని చెప్పి ఈమెకి ప్రామిస్ చేసింది అంబ. ఇక ఆయన గొడవ చేస్తున్నాడక్కడ. ఇన్ని రోజులుంటది మీరేం జెప్పారు నాకు 6 మంత్స్ మాత్రమే తాకకుండా ఉంటే మా వైఫ్‌ని ఇచ్చేస్తాను వెనక్కని చెప్పారు గదా! నేను మోర్ థాన్ 6 మంత్స్ 1 ఇయర్ నుంచి తాకకుండా ఉన్నాను అని జెప్పి మా అత్తని అడిగారు తాతను. అందుకని మా అత్త అంజలితో కబురంపుతారు. ఇతని ఇంక వెళ్ళిపోవాల్సిన టైమొచ్చింది. కానీ ఇప్పటిదాకా క్వార్టర్స్‌లో ఇంకెవ్వరు ఈమెకి పరిచయం లేరు. అంబ తప్ప. ఇంక ఈ అంబ కూడా ఎళ్ళిపోతే ఈమె ప్రపంచం శూన్యమైపోతది. బట్ ఆమెను పంపించక తప్పదు. ఆ అంబ చెప్తది నిదానంగా వచ్చి, "నా హస్బెండ్‌ని మా అత్త ఇచ్చిన గడువు కంప్లీట్ అయిపోయింది. ఆయన ఇంకా గొడవ చేస్తున్నారు. నేను వెళ్ళాల్సిన టైము. నేను కూడా నా ఇద్దరు మగపిల్లలు గూడా ఉన్నారు కదా! వాళ్ళని కూడా మిస్ అవుతున్నాను. అలా వదిలేయలేను కదా ఫ్యామిలీని. వెళ్తాను. నేను మళ్ళీ వస్తుంటాను మధ్యలో" అని చెప్తది. కాశినీకేమో అస్సలు వదలాలని లేదు. ఇంటికెళ్ళాలనే లేదు. వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ నాన్న స్ట్రిక్ట్‌గా ఉంటారు అని భయపడుతుంది. కానీ మా అత్త మా అత్త కాదు అంబ. బలవంతాన తీసుకెళ్తది కాశినిని. ఇంకా అమ్మాయి పాపం బాగా ఏడుస్తూ ఇషాన్ని వదలలేక వదిలి వెళ్ళిపోయింది. ఈమెకు కూడా సుజాతకి కూడా చాలా బాధగా ఉంది. ఆమె వెళ్ళిపోయినందుకు. ఇంకా ఈమె కూడా డల్‌గా, లోన్‌లీగా ఉండి ఓకేలే ఎప్పటికైనా వెళ్ళాల్సిన వాళ్ళే గదా! వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా వదిలేసి నా దగ్గర ఇన్ని రోజులు ఉండటమే గ్రేట్. నేను చాలా రుణపడ్డాను అంబకి కూడా అనుకుని తనకి తనే సమాధాయించుకుని ఇంక మనిద్దరమే ఇషాన్ నీకు నువ్వు, నాకు నేను అనుకుని ఈమెకేమనిపించినా ఆ బాబుకి చెప్పుకుంటూ చక్కగా ఇప్పుడు 3 నెలలు దాటినియి గదా! కొంచెం మనం పిలిస్తే పలకటం, ఇలా అంటే నవ్వటం అలా చేస్తారు గదా పిల్లలు. వాడిని చూసి కొంచెం ఈమె మురిసిపోతూ ఆమె మైండ్ మార్చుకుంటూ ఉందనమాట మెల్లగా. హ్మ్. ఆ టైంలో ఒక కొన్ని వారాలయిపోయినియి. ఇంకా అంబ వెళ్ళిపోయి. అంబ వెళ్ళి చాలా రోజులయిపోయింది. అయినా ఈమె ఎవరిలో కలవలేకపోతుంది. అంటే కలుస్తదిలే గానీ వెళ్ళి డీప్‌గా ఇంత ఇన్వాల్వ్‌మెంట్ లేదు ఎవరితోనూ అటాచ్‌మెంట్ లేదు. ఓన్లీ సుమతి దగ్గరికెళ్ళి ఏదైనా హెల్ప్ కావాలా అని చెప్పి ఆమెకి హెల్ప్ చేయటం అట్లా చేస్తుంది తప్ప, వేరే అమ్మాయిలుంటారు కదా! వాళ్ళెవరితోనూ ఫ్రెండ్‌షిప్ ఏర్పడలేదు ఈవిడకి ఇంకా. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తుంది. చాలా వారాలయిపోయింది. అంబ వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఏ కబురు లేదు. ఎలా ఉందో ఏంటో మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఏం జేస్తున్నారో, బాధపడుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంది. ఆ టైంలో ఒకరోజు మాతో వస్తారు. ఇంకా ఉద్దవ్‌తో అప్పుడప్పుడు కనెక్షన్ ఉంటుంది. అంటే ఒక్కతే ఉన్నప్పుడు ఉద్దవ్ ఉన్నట్టే చూడు ఈ బాబు ఎలా జేస్తున్నాడో అట్లా ఏదో ఒక కబుర్లు చెప్తూ ఉందనమాట. ఉద్దవ్ ఉన్నట్టే అక్కడ ఫీల్ అవుతూ ఉంది. ఇంకా ఎప్పుడూ రూమ్‌లోనే ఉంటే బోర్ కొడతది కదా! అందుకని అప్పుడప్పుడు అక్కడ ఒక నందనవనంలా ఉంటదనమాట. బయటంతా కింద అదంతా చిన్న చిన్న మొక్కలు, మంచి మంచి కలర్‌ఫుల్ ఫ్లవర్స్ చుట్టూతా రంగులు రంగులుగా కనిపిస్తూ ఉంటదనమాట. ఆ బాబుకి కూడా కొంచెం అట్మాస్ఫియర్ మారితే బావుంటది కదా! అని జెప్పేసి గార్డెన్‌లోకి తీసుకెళ్తుంటది అప్పుడప్పుడు. చక్కగా మిగతా పిల్లలతో అక్కడ కూర్చొని మిగతా పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉంటది. ఈ బాబు కూడా కొంచెం అక్కడ సరౌండింగ్స్‌కి అలవాటు పడుతూ ఉన్నాడు. ఆ! అయితే అంజలి చెప్పిన మాట గుర్తొస్తది. "నీకు మానసికంగా నువ్వు చాలా కుంగిపోయున్నావు కదా! నేచర్‌కి దగ్గరైతే మదర్ ఎర్త్ భూదేవికి, నేచర్‌కి దగ్గరైతే నీకున్న లోపల ఉన్న బాధంతా తగ్గిపోతది. మనకైనా అంతే గదండీ! ఒక నేచర్‌లో స్పెండ్ చేస్తే మూడ్ తొందరగా చేంజ్ ఒస్తది. అట్లా ఎక్కువ సేపు నువ్వు రూమ్‌లోనే ఉండకు ఒక్కదానివే. బయటికెళ్ళి అలా స్పెండ్ చేసి రా" అని చెప్తది గదా! అంజలి చెప్తది. అందుకని ఆ మాట గుర్తొచ్చి ఈమె ఎక్కువ సేపు బయటే ఉండడానికి ట్రై చేస్తది. ఓన్లీ పడుకునే టైము ప్లస్ తినే టైంకి ఒక్కదానికే ఇక్కడికొస్తదనమాట రూమ్‌కి. ఆ రోజు కూడా అట్లనే ఒకరోజు ఇట్లనే వాకింగ్ జేసుకొని వచ్చేసరికి సుమతి ఈమె రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటది. ఈమె వస్తది కదా! అని జెప్పేసి. "ఏంటి మీరెందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు?" అని అడిగితే, నీ హెల్ప్ కావాలి. ఈ రూము ఇంకొకళ్ళతో షేర్ చేసుకోవడానికి నీకిష్టమేనా? ఇంకొక ఆవిడ వచ్చారు. వాళ్ళ బాబుతో" బాధితురాలు. ఆమె వాళ్ళ బాబుతో వచ్చారు. ఇంకెక్కడ ఖాళీ లేదు. ఈ రూమే కదా! 2 బెడ్‌లుంది. సో, ఇది నువ్వు హెల్ప్ చేసి నీ బాబు చిన్నవాడే గాబట్టి, ఆ బెడ్ ఖాళీ ఉంది కదా! అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను. నీకిష్టమైతే వాళ్ళని ఇక్కడికి మీ రూమ్‌లో ఉంచుతాను అంటే, మీరంతగా రిక్వెస్టింగ్‌గా నన్ను అడగాల్సిన పని లేదు. నేను గూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో వచ్చినదాన్నే కదా! నాకిలాంటి హెల్ప్ చేయడం ఇంకా నా అదృష్టం అని చెప్పి ఆహ్, సుమతి ఏ సుజాత చెప్తది సుమతితో.
వాళ్ళిద్దరు ఇంకా కొత్త అమ్మాయిని తీసుకుని లోపలికొస్తారు. ఆ అమ్మాయి పేరు సుకన్య. వాళ్ళ అబ్బాయి పేరు అష్టావక్ర. ఆ బాబుకి 7 సంవత్సరాల వయసుందనమాట. ఆమె డల్ అంటే బాధ అప్పుడే గదా! ఇప్పుడు ఏదైనా ఒక గాయం తగిలినాక వెంటనే ఏం కోలుకోరు కదా! ఆమెకి తగిలిన బాధకి ఆమె డల్‌గా చుట్టూతా ఇంత కలర్‌ఫుల్‌గా ఉన్నా గూడా ఆమె చూసే పరిస్థితిలో లేదు. ఆమె బాధలో, ఆమె లోకంలో ఆమె ఉందనమాట. ఎప్పుడు ఏడుస్తూ డల్‌గా ఆ బాబుని గూడా పట్టించుకోకుండా అట్లా డల్‌గా ఉండిపోయింది. ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. చనిపోతే ఏమవుతుంది అప్పట్లో ఆహ్, సతీ సహగమనం అని భర్త చనిపోతే భార్య ఎంత చిన్న ఏజ్ అయినా సరే ఆ మంటల్లో తోసి మరీ చంపేసేవాళ్ళంట. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ హస్బెండ్ ఈమెకి ఈమె దగ్గర ప్రామిస్ తీసుకుంటారంట. మన బాబుని అన్ని విద్యలు నేర్పించి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్‌గా చేయాలి నువ్వే అని జెప్పి అతను లాస్ట్‌లో హెల్త్ బాగోనప్పుడు ప్రామిస్ తీసుకుంటదంట ఆమె. అందుకని ఆమె తప్పించుకొని వచ్చేసింది. సంరక్షణలోకి వచ్చేసిందనమాట. ఆ సతీ సహగమనం మంటల్లోకి వాళ్ళు తోసేసే టైంలో. అయితే ఆ బాబు ఈ ఇషాన్ దగ్గరకి అంటే బాబుకి ఏంటంటే బాధ ఉంటదిలే గానీ అట్లా కంటిన్యూ చేయడు గదా! చిన్న బాబుని చూసేసరికి దగ్గరకొచ్చాడు. ఆమె మాత్రం ఎంత కదిలించినా, ఇంకా మాట్లాడిచ్చినా అస్సలు రెస్పాండ్ అయ్యేదే గాదు. ఇంకా ఓకేలే కొన్ని రోజులు టైమ్ ఇస్తే ఆమె సెట్ అవుతదని జెప్పేసి ఈమె గూడా వదిలేసింది. అష్టావక్ర మాత్రం ఇషాన్ దగ్గరకొచ్చి రోజు ఆడుకుంటూ ఉండేవాడు. ఈ బాబు పేరేంటి అంటే ఇషాన్ అని చెప్తది ఆ అమ్మాయి. ఆహ్, సుజాత. అయితే ఇతని ఫాదర్ ఎక్కడ అని అడుగుతాడు. అడిగితే ఇతని ఫాదరు దేవుడి దగ్గరికెళ్ళాడు అని చెప్తదనమాట ఆమె. దేవుడి దగ్గరికెళ్ళాడా? అంటే మా నాన్న గూడా అక్కడికే వెళ్లారు అని అమాయకంగా చెప్తాడు ఆ బాబు. అవును మీ నాన్న గూడా వెళ్లారు. కానీ నువ్వు అదృష్టవంతుడివి అష్టావక్ర. మీ నాన్నని నువ్వు చూడగలిగావు. చూసావు. మీ నాన్న ఎలా ఉంటారో నీకు తెలుసు. మీ నాన్న మాట ఎలా ఉంటదో నీకు తెలుసు. మీ నాన్న స్పర్శ ఆయన టచ్ చేస్తే ఎలా ఉంటదో నీకు తెలుసు. కానీ ఇషాన్‌కి అవేం తెలీదు. ఏం తెలియకుండానే వాళ్ళ నాన్న ఎలా ఉంటారు, మాట ఎలా ఉంటది అనేది గూడా తెలియకుండానే పుట్టాడు. నువ్వింకా అదృష్టవంతుడివి. నీకు అమ్మ ఉంది కదా! నాన్న విషయం గూడా తెలుసు కదా! కానీ ఇతను అంతగా అదృష్టవంతుడు కాదు కానీ నేనున్నాను కదా! కొంత అదృష్టవంతుడు అని జెప్పి నవ్వుతదనమాట. ఈ మాటలకి ఆ అమ్మాయి కనెక్ట్ అవుతది సుకన్య. అంటే నేనొక్కదాన్నే కాదు బాధపడేది. ఈమె గూడా బాధల్లోనే ఉంది అని ఆమె రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే ఆమె దగ్గరకొచ్చి, "ఏమైంది? ఈ బాబు వాళ్ళ నాన్నకి ఏమైంది?" అని అడుగుతది. అడిగితే చెప్తదామె. అంటే ఈమె నిజం చెప్పకూడదు కదా! ఆమె ఎవరో ఏంటో తెలిస్తే మహేంద్ర మళ్ళీ ఈమెని చంపేస్తాడు. అందుకని ఈమె మళ్ళీ బయటికెళ్ళిపోతది కదా! అప్పుడు మాత ఒక ప్రామిస్ తీసుకున్నారు. "నీ గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇక్కడ అంబకి, నాకు, అంజలికి మాత్రమే తెలుసు." ఈవెన్ ఈ కొత్త సర్వెంట్ ఉంది కదా! ఆమెకు కూడా పూర్తిగా ఏం తెలీదండి. ఈవిడ గురించి. సుజాత గురించి. అయితే సుజాత అబద్ధం చెప్తది. ఒక రాబరీలో ఒక దొంగతనంలో దొంగలు చంపేశారు నా హస్బెండ్‌ని. ఈ బాబు ఆహ్, ఈ బాబుని నేను ప్రెగ్నెంట్‌తో ఉన్న టైంలో అందుకని నేను ఇక్కడికొచ్చేసాను. ఏదో చెప్తది. అది అప్పుడు అట్లాంటి ఆ రాబరీలోనే నాకు కూడా ఇట్లా కాలిపోయింది అని చెప్తది ఆవిడ. అబద్ధం చెప్తది. అయితే ఆమె నమ్ముతది. ఇంకా అయ్యో! అట్లా జరిగిందని జెప్పేసి ఇంకా ఈమె కొంచెం క్లోజ్ అయిపోయింది వీళ్ళిద్దరికి. ఆ బాబునేమో ఆహ్, అష్టావక్ర ఆడిపిస్తున్నాడు. అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే చెప్తది. ఇంకా కొన్ని రోజులు తర్వాత అడుగుతది. "ఏంటి నీ హస్బెండ్ గురించి చెప్పు" అంటే, "మా హస్బెండ్‌కి ఆల్రెడీ పెళ్లయిపోయింది. ఆవిడ ఏజ్డ్ పర్సన్. ఆమెకి ముగ్గురు కూతుళ్ళే ఉన్నారు. వంశోద్ధారకుడు లేడని జెప్పేసి నన్ను చేసుకున్నారు. మా హస్బెండ్ చాలా ఏజ్డ్ పర్సన్ ముసలాయన. మా నాన్న అప్పుడు ఆయన దగ్గర ఎక్కువ డబ్బు లేదు కదా! డబ్బులొస్తుంది అని చెప్పి నన్ను ఆయనకిచ్చి చేశారు. నేను ఒక వంశోద్ధారకుడిని ఇవ్వగలిగాను వాళ్ళకి. అందుకని నన్నింకా చాలా బాగా చూసుకున్నారు మొన్నటి వరకు. ఎప్పుడైతే మా హస్బెండ్ చనిపోయారో అప్పుడు నన్ను గూడా వెళ్ళిపోమన్నారు. ఆ బాబుని మాత్రం వాళ్ళే పెట్టుకుంటామన్నారు. కానీ నేను నా హస్బెండ్‌కి మాటిచ్చాను. వీడిని మంచిగా చదివించి ఒక ఉన్నత మనిషిలాగా తీర్చిదిద్దుతాను అని చెప్పాను కాబట్టి, ఆ మాట ప్రకారం నా బాబుతో నేనే ఉంటానని చెప్తే, లేదు నువ్వు వెళ్ళిపోవాలి నీ హస్బెండ్‌తో అని చెప్పి నన్ను గూడా మంటల్లోకి దూకేయమన్నారు. నేను హస్బెండ్ ఫస్ట్ వైఫ్‌కి కూడా చెప్పాను. చనిపోవద్దు. అది పాత కాలంలో చనిపోయేవాళ్ళు. ఇప్పుడు మీరెందుకు చనిపోవటం? మీ ముగ్గురు అమ్మాయిలున్నారు కదా! వాళ్ళలో ఒక దగ్గరికెళ్ళండి అంటే, వాళ్ళ బతుకులు వాళ్ళకే అంతంత మాత్రంగా ఉన్నాయి. నన్ను సరిగ్గా చూసుకోరు వాళ్ళు. నేను గూడా ఈయనతో పాటు వెళ్ళిపోతానని జెప్పి, ఆయన మీద ఉన్న ఎక్కువ ప్రేమతో ప్లస్ ఆమెకి ఫర్దర్‌గా వాళ్ళ కూతుర్లు సరిగ్గా చూసుకోలేరు అనే నమ్మకంతో
ఆమె కూడా దూకేసింది. నేను చెప్పినా వినకుండా ఆహ్, అని జెప్తది. నన్ను కూడా తోసేద్దాం అనుకున్నారు గానీ, నేనిట్లా తప్పించుకొనొచ్చాను. మా అత్త సంరక్షణలో. ఇప్పుడు నన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపేసి నా బాబుని తీసుకెళ్లాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఇంత దారుణంగా ఉంటారా మనుషులని బాధగా ఉంది నాకు. ఇన్ని రోజులు నన్ను కూడా బానే చూసుకున్నారు కదా! ఒక మనిషి లేకపోతే ఇలా మారిపోతారా మనుషులు అని జెప్పి ఆమె ఇంకా బాధపడుతూ ఉంటది. ఈమె సమర్థించి చెప్తది. చెప్పేసరికి అలా కొన్ని వారాలు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవటం, సరదాగా ఇద్దరు కలిసి నలుగురు వీళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళిద్దరు మదర్సు ఆహ్, వాకింగ్‌కెళ్ళటం అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే సుకన్యకి ఒక మంచి రోజులొచ్చాయన్నమాట. ఒకరోజు అంజలి వస్తది. వచ్చి "సుకన్య నీకొక గుడ్ న్యూస్. మీ బ్రదర్ దగ్గరికి నిన్ను పంపించడానికి మాత అన్ని ఏర్పాట్లు చేశారు" అంటే, మా బ్రదర్ దగ్గరికెళ్ళినా కూడా నన్ను బతకనివ్వరు కదా వీళ్ళు అని అడుగుతదనమాట. మీ బ్రదర్‌కి అన్నీ తెలుసు. అన్నీ మాత చెప్పారు మీ బ్రదర్‌తో. మీ అత్తగారు వాళ్ళు వంశోద్ధారకుడు కావాలని చెప్పి కోర్ట్‌ని ఆశ్రయించారు. కోర్టు వాళ్ళు తీర్పిచ్చే ముందే మాత శ్రీకృష్ణుడికి చెప్పారంట. ఏ ఏ బిడ్డ కూడా తల్లి దగ్గర నుంచి దూరం చేయబడకూడదు ఈ రాజ్యంలో అని చెప్పమని కృష్ణుడికి చెప్పారంట. కృష్ణుడు అది అనౌన్స్ చేసేసారంట. సో, అప్పుడున్న కోర్ట్ కూడా కృష్ణుడి మాటే విని వాళ్ళకేమి న్యాయం చేయలేకపోయింది. సో, ఇంక వాళ్ళు చట్టపరంగా గూడా ఏమి చేయలేని పరిస్థితి. నువ్వు ధైర్యంగా నీ బిడ్డని తీసుకొని మీ అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఈమెకి చాలా హ్యాపీగా ఉంటది. వెళ్ళిపోయింది. ఈమెకి మళ్ళీ మొదలవుతది బాధ. అంటే ఆఫ్‌కోర్స్ ఆహ్, అ అందరూ వెళ్ళిపోతున్నారు కదా! నేనెక్కడికెళ్ళలేను గదా! అని జెప్పి ఈమెకి వాళ్ళ అన్నయ్య అభిషేక్ గురించి, వాళ్ళ నాన్న గురించి ఆలోచించుకుంటూ అలా కామ్‌గా కూర్చుంటది. అయితే ఇంకా కూర్చున్న టైంలో అంత హడావుడిగా అందరూ చాలా అలర్ట్ అవుతూ, పరిగెడుతూ హడావుడిగా ఉంటది. క్వార్టర్స్ అంతా. "ఏంటి ఏమైంది? ఎందుకిలా హడావుడిగా ఉన్నారు? ఎందుకు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు?" అని అడుగుతది ఈ సుజాత. అంటే మాత వస్తున్నారు తెలీదనిక. అంటే ఇన్ని రోజులు ఈ అమ్మాయి ఎక్కువ సేపు రూమ్‌లోనే స్పెండ్ చేసేది. అక్కడ మాత వచ్చినా గూడా ఎప్పుడన్నా ఈమె దగ్గరికొచ్చి మాట్లాడి వెళ్ళిపోయేది కదా! కానీ అక్కడ మాత వచ్చి అందరిని కలిసెళ్ళటం, అప్పుడప్పుడు వస్తుంటారు అవన్నీ ఈమె ఎక్స్‌పీరియన్స్ చేయలేదెప్పుడు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. మాత వచ్చే టైంకి ఈమె కూడా బయట తిరుగుతున్న టైము. ప్రతిసారి మాత వచ్చి వీళ్ళందరితో కొంచెం సేపు బాగోగులు మాట్లాడి, అందరూ ఎలా ఉన్నారు, ఏంటి అనేది మాట్లాడి, ఆవిడ గురించి ఏదో ఒకటి కొంచెం అలా మాట్లాడి సరదాగా ఆమె చిన్నప్పటి కథలు గాని, వీళ్ళు ఏదడిగితే అది. చాలా ఫ్రెండ్లీగా ప్రేమ తత్వంతో చూసుకునేవాళ్ళనమాట మాత. అక్కడున్న వాళ్ళందరిని తన పిల్లల్లాగా చూసుకునేవాళ్ళంట. అంత ఇష్టంగా చూసుకునే మాత అంటే ఇంక వీళ్ళందరికీ రెస్పెక్ట్, ప్రేమ ఉంటది కదా! అందుకని చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు హాస్టల్‌లో గనక పేరెంట్స్ ఎళ్తుంటే పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటది. అలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ. ఈమె గూడా వెళ్ళిందనమాట. అందరూ గార్డెన్ దగ్గర ఒక కొలనుంది. ఆ కొలను దగ్గర నిండా తామర పూలుంటాయంట. ఆ పక్కన ఒక పాలరాతి ఆహ్, దుర్గాదేవి కాదు. పార్వతీదేవి టెంపుల్ ఉంటదనమాట. చిన్న టెంపుల్. ఎప్పుడు అక్కడికొచ్చి అక్కడొక కూర్చోడానికి ఒక ఆసనంలాగా బండలాగా ఉంటదనమాట. చైరు. అక్కడ కూర్చునేవాళ్ళంట మాతో వచ్చి. అందుకని వీళ్ళక్కడికెళ్ళి సమావేశం అవుతారు. మాతో వచ్చేస్తున్నారని జెప్పేసి. అంటే మళ్ళీ ముందు లైన్‌లో కూర్చోవాలి అని జెప్పేసి కొంతమందికుంటది గదా! అలా పరిగెట్టుకుంటూ వెళ్లి కూర్చుంటారు. ఈమంత ఫాస్ట్‌గా వెళ్ళలేదులే గానీ, బట్ అందరూ ఎందుకింత ఎక్సైట్ అయిపోతున్నారో ఈమెకు ఆశ్చర్యంగా ఉందనమాట. వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ ప్లేస్ అంతా ఫిల్ అయిపోయింది. ఈమె ఎక్కడో లాస్ట్‌లో కూర్చుంది. ఇషాన్‌ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చుంది. మాతో వచ్చారు. ఇంకా మాతో వచ్చేటప్పుడు అసలు మాతనే చాలా చూడ్డానికి అందంగా ఉంటారు కదా! ఇంకా వెనక ఒక ఇద్దరు చెలికత్తెలు, అంజలి నెక్స్ట్ ఇక్కడున్న సుజాత ఆహ్, సుమతి. సుమతి కూడా యాడ్ అయ్యారు. అలా నలుగురు వస్తున్నారనమాట. అందరూ మంచిగా చూడ్డానికి చాలా బావుంది ఆ సీన్ అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఇతనిక్కడ. మాతో వచ్చారు. వచ్చిన తర్వాత అందరిని ఎలా ఉన్నావు? ఏంటి? నీ హెల్త్ బావుందా? మీ హస్బెండ్‌తో మాట్లాడాను. ఇలా అయింది. మీ అత్తగారు ఇలా అన్నారు. నీకు త్వరగానే క్లియర్ అయిపోతదిలే. అట్లా కొన్ని కొన్ని ఊరికే సరదాగా అందరితో మాట్లాడారనమాట మాత. మాట్లాడిన తర్వాత నేనెక్కడో లాస్ట్‌లో కూర్చున్నాను. అంటే ఈమెకొక గిల్ట్ ఫీలింగ్ ఉందనమాట. ఆహ్, అంటే మాతను ఇప్పుడు ఇన్ని రోజులు తక్కువగా అనుకుంది గదా! అది గూడా మాతకి తెలిసిపోతది గదా! అందుకని ఆమె అయ్యో! నేను మాతని ఇంత తప్పుగా అనుకున్నానే ఇన్ని రోజులు అనుకుని ఏదో లోన్‌లీగా అంటే తప్పు చేసిన వాళ్ళేదో దూరంగా ఉంటారు కదా! అట్లా మాతకి దూరంగా ఉందనమాట. అందుకని అప్పుడు మాత ఈమెను పిలిచి మరి అంతమందిలో గూడా ఇషాన్ బాగున్నాడా? ఇషాన్ పడుకున్నాడా? అని జెప్పి దగ్గరకొచ్చి మరీ మాట్లాడి వెళ్లి కూర్చుంటదనమాట. ఆమెకి చాలా ఊరటగా, హ్యాపీగా అనిపిస్తది. అట్లా మాట్లాడించేసరికి. అయితే ఇంకా అలా కబుర్లు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చున్న తర్వాత
అంజలి అడుగుతది, మాత మీ పెళ్లి ఎలా జరిగింది, మీ చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి విషయాలు చెప్పండి, స్టోరీస్. మీరు విదర్భలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటనేది మాకు అందరికి తెలియదు కదా, ఒకసారి ఆ స్టోరీ ఏదైనా చెప్తారా అని అడుగుతుంది అంజలి. అడిగితే వీళ్ళల్లో ఒకళ్ళు అంటారు, మీ పెళ్లి ఎలా జరిగింది మాత, శ్రీకృష్ణుల వారు మిమ్మల్ని ఎలా మీ పెళ్లి నుంచి తప్పించి తీసుకొచ్చారు, ఆ విషయం కూడా చెప్తారా అని అడుగుతుంది. అడిగితే మాత అంటారు, ఏంటి ఇవన్నీ నా సీక్రెట్స్, మీకు చెప్పేస్తున్నాను, మీరు బయటికి వెళ్ళి చెప్పరు కదా, నా గురించి అందరికీ పబ్లిసిటీ చేసేయారు కదా అని చెప్పి నవ్వుతారు అనమాట. నేను మిమ్మల్ని అందరిని నమ్మి చెప్తున్నాను, మీరైతే ఎవరికి చెప్పకండి అని నవ్వుతారు. అప్పుడు రుక్మిణి మాత ఆ చెప్పడం స్టార్ట్ చేశారు, ఆమె ఆమె బాల్యం. ఆమె 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ రాజా అది అది ఉంటది కదా, వెల్లింగ్, రాజుల్లో ఉండే బిల్డింగ్ పెద్ద పెద్ద కోటలాగా ఉంటదంట వాళ్ళ బిల్డింగ్ చుట్టూతా, పెద్ద ప్రహరీ గోడ ఉంటది. దాన్ని దూకటం కూడా చాలా కష్టమే అన్నమాట. కాకపోతే ఈమెకి అలా రూమ్ లోనే ఆ ఆ భవనంలోనే ఉండటం అంటే కాళ్ళు కట్టేసినట్టు ఉండేదన్నమాట. అయితే ఒక రోజు వాళ్ళ వెనక వైపు, వాళ్ళ భవనం వెనకాల ఒక అడవి ఉంటదంట. ఆ ఉద్యానవనం ఉంటది, అది అయిపోయిన తర్వాత అడవి అడవి కంటిన్యూ అవుతుంది వాళ్ళ ఇంటి వెనకాలే. అయితే ఒక రోజు అక్కడ గార్డు ఉన్నాడు కానీ నిద్రపోతున్నట్టు అలా కొంచెం ఒకలా చూడట్లేదు అతను. కొంచెం ఆ గేట్ ఓపెన్ చేస్తుంది, ఇంకేమికి దొరికిందే ఛాన్స్ అన్నట్లు బయటకు వచ్చేస్తుంది. వచ్చేసినాక ఈమెకి ఆ గ్రీనరీ, ఆ ప్రకృతి అదంతా చూసేసరికి చాలా సంతోషంగా ఉంటది అనమాట. ఎప్పుడో కనెక్షన్ లాగా. అంటే ఆమెకి సీతామాత అప్పుడు ప్రకృతితో ఎక్కువ అనుసంధానం ఉంటది కదా, ఎక్కువ ఈవెన్ మొక్కలతో కూడా మాట్లాడేవాళ్ళంట అప్పట్లో ఆవిడ. అంత ప్రకృతితో కనెక్షన్ ఉన్న మనిషి మళ్ళీ వెళ్ళేసరికి ఆ కనెక్షన్ గుర్తొస్తుంది మీకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటినీ అప్పుడు ఎలా పలకరించేదో అలానే పలకరిస్తూ వెళ్తుంది అనమాట. చిన్న చిన్న పిట్టలు అలా అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అడవిలో. అవన్నిటిని కనిపించినా అవేం మాట్లాడవు అనమాట. ఇప్పుడు మనం ఏమన్నా బయట కనిపించే నెమలి ఏమన్నా కనిపిస్తుంది కదా, బాగుంది కదా అని చెప్పి దగ్గరికి వెళ్తే అది పారిపోతుంది కదా, అట్లా ఉండేది కాదంట ఒకప్పుడు సీతామాత టైంలో. ఇట్లా రమ్మని పిలిస్తే రావటం, వీటితో కమ్యూనికేట్ చేయటం అలా ఉండేదంట. కానీ రాను రాను మనిషి క్రూరంగా తయారైపోయి వాటినే చంపి తినటం వల్ల మానవ జాతికి ఈ పక్షి జాతి మొత్తం దూరం అయిపోయిందంట. ఈవెన్ ప్రకృతి కూడా అట్లానే రెస్పాండ్ అవ్వటం మానేసిందంట. ఆమెకి అవన్నీ అర్థం కాక, ఎందుకు ఇలా నేను పిలుస్తున్నా ఎవరు పలకట్లేదు, మీరందరూ ఏమైంది మీకు అని చెప్పి ఆ మాట్లాడుతుంది, ఆ మొక్కలతోనే మాట్లాడుతూ ఉంటది. అయితే అలా మాట్లాడుకుంటూ వెనక్కి వెళ్ళేసరికి అడవి వెనకాల ఒక చిన్న సెలయేరులాగా నదిలో ఒక పాయ అటు ప్రహరి ప్ర ప్రవహిస్తూ ఉందన్నమాట. అయితే ఈమె అక్కడికి వెళ్ళి కూర్చుని, ఎంత అందంగా ఉంది ఈ నది అని చెప్పేసి, ఈ పాయ అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, నువ్వు అంటే నీవు మెయిన్ ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడుగుతుంది. అడిగితే అక్కడ నది నుంచి కూడా ఏమీ రెస్పాన్స్ ఉండదు. అలా ఏం మాట్లాడకపోయేసరికి మా రాయి మీద, అక్కడ నది ఒడ్డున ఒక రాయి ఉంటే అక్కడ కూర్చుని అలిగినట్టు, అంటే డల్గా కూర్చుంటుంది. ఏంటి నేను ఇంత పిలుస్తున్నానే, నన్ను నేను అసలు వచ్చినట్టు వీళ్ళు ఏం గుర్తించట్లేదు ఏంటి, ఈ ప్రకృతి ఇదంతా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి డల్గా కూర్చుంటుంది. ఆ కూర్చున్న టైంలో వెనక నుంచి ఒక పిలుపు వినిపిస్తుంది అనమాట. రుక్మిణి అని, చాలా వాయిస్ చాలా మంచి వాయిస్ ఉంటుంది అనమాట. ఆ వాయిస్ తో ఒక మనిషి పిలిచారు. ఎవరా ఆ మనిషి అని వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ అయితే ఆ ఆ మనిషిని చూసేసరికి ఈమె ఈ ఇదంతా మాట్లాడట్లేదు, ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ మనిషిని చూసేసరికి అలా బిగుసు ఒకలాగా మెస్మరైజ్ అయిపోయినట్టుగా చూస్తుంది అనమాట. అతనికి 15, 16 సంవత్సరాల వయసు ఉంటది అనమాట, చిన్న అబ్బాయే. చాలా పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రటి మొహం, కర్లీ హెయిర్, చుట్టూ ఉంగరాలు ఉంగరాలు తిరిగి అతని భుజాల వరకు ఆ జుట్టు ఉందన్నమాట. చాలా చక్కగా మంచి ఒత్తైన జుట్టు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. ఒక చిన్న స్మైల్ స్మైల్ ఇస్తున్నాడు. చక్కగా నవ్వుతూ, రుక్మిణి, ఏంటి రుక్మిణి అలా ఉన్నావు అని చెప్పి చాలా పరిచయమైన మనిషిలాగా ఆ పిలిచి అలా నవ్వుతూ నుంచున్నాడు అనమాట. చూడ్డానికి కొంచెం ఆ చామన్ ఛాయగా, చాలా అందంగా అట్రాక్టివ్ గా ఉంది మొహం మాత్రం. చూడగానే ఇతను అసలు మనిషేనా, మనుషులకు సంబంధించిన దిలా లేదు ఇతని చూడ్డానికి. ఆ ఒక దేవుళ్ళ నుంచి ఒక రూపం ఏదైనా అది కిందకి దిగొచ్చిందా అన్నట్లు ఉన్నాడు అనమాట అతను చూడటానికి. అతను ఎవరో కాదండి,
మన కృష్ణుడే. గోల్డెన్ కలర్ డ్రెస్‌లో సన్ లైట్ ఆయన మీద పడుతూ ఉన్న టైంలో ఆయన అలా మెరుస్తూ స్మైల్ ఇస్తుంటే ఆ వెలుగు కళ్ళల్లోంచి కూడా వెలుగొస్తుందనమాట. అంత అందంగా, ఆకర్షణీయంగా ఉంది ఆయన రూపం. అట్లా ఈమె అలా ఉండిపోయింది. అలా చూస్తూ మర్చిపోయింది. ఈమె మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. ఇలా చెయ్యి మళ్ళీ టచ్ చేసి, "రుక్మిణి ఏంటి అలా చూస్తున్నావు? నేను గుర్తు రాలేదా?" అని అడుగుతారనమాట ఆయన. అంటే ఈమె ఇంకా అలాగా ఆహ్, ఏంటి అలా ఒక మాయలో ఉండిపోయినట్టు అలా చూస్తుంది. చూస్తుంటే "ఏంటి ఎందుకు డల్‌గా ఉన్నావు?" అని అడిగితే, "ఏంటి ఈ ప్రకృతి ఇదంతా ఎందుకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను పిలిచినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి" అంటే అప్పుడు చెప్తాడు. "మానవ జాతి ఇంతకు ముందున్నలా లేదు. ఇంతకుముందు నువ్వున్న జనరేషన్ నువ్వున్న ఏజ్‌లో అప్పుడు ప్రకృతి మనుషులు ఒకలానే బతికారు దగ్గరగా. ఇప్పుడు దూరం పెరిగింది. అందుకని నువ్విప్పుడు జనాల్లోనే ఉన్నావు కదా! ప్రకృతి అందుకని దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి నీకు పలకట్లేదు" అని చెప్పి ఆహ్, ఆ రివర్‌లో పాయ ఉంది గదా! ఆమెను పిలుస్తారు. "ఏంటి నువ్వు గుర్తుపట్టలేదా మాతని?" అంటే అప్పుడు ఆవిడ ఒక స్త్రీ రూపంలో వచ్చి ప్రణామం చేసి "మన్నించండి ప్రభు నేను గుర్తుపట్టలేదు అని మాత నన్ను మన్నించండి" అని చెప్తే "నువ్వెక్కడ పుట్టావు ఏంటంటే నేను గోదావరి నదిలో ఒక పాయని" అని చెప్పి చెప్తది. నన్ను మన్నించండి అని చెప్పి వెళ్ళిపోతే అప్పటినుంచి ఆహ్, ప్రకృతి అదంతా గూడా ఆహ్ ఈమెకి రెస్పాండ్ అవుతూ ఉంటదనమాట. ఆయన అప్పుడప్పుడు అలా కనిపించి మాయమైపోతూ మళ్ళీ వేరే దగ్గర ప్రత్యక్షమై మళ్ళీ "రుక్మిణి ఇక్కడ" అని పిలిచి మళ్ళీ ఇంకొక దగ్గరికి మాయమైపోయి అట్లా ఆడుతూ ఆడిస్తూ ఉంటారనమాట ఈమెని. అట్లా సరదాగా గడిచిపోయింది. ఒక కొత్త పర్సన్ కలిస్తే ఈమెకి ఆనందం లోపల నుంచి చాలా హ్యాపీగా ఉండేదంట. అలా కొంతసేపు ఆడించి ఇంక పద వెళ్దాం అని జెప్పేసి బృందావనం అదే వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు. ఆ గేట్ దగ్గర. ఆహ్, అది అతను కళ్ళు తెరిచే ఉంటాడు గానీ, ఆ గార్డ్ ఈమెను చూడలేడు. అలాంటి మాయ సృష్టించి ఈమెని సేఫ్‌గా లోపలికి పంపిస్తారు. అలా వీళ్ళు అప్పుడప్పుడు వెనకాల అడవిలో కలుస్తూ ఉండేవాళ్ళంట. రుక్మిణి అండ్ కృష్ణుడు. అలా ఈ అమ్మాయికి 13 ఇయర్స్ వచ్చేదాకా అలా వస్తూ, పోతూ అట్లా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఈమె అడుగుతది. ఇప్పుడు ఈమెకి బోర్ కొట్టినప్పుడల్లా వెనక్కొచ్చేసి కృష్ణ అని తలుచుకోగానే టపీమని వచ్చేసేవాడంట. ఎక్కడి నుంచి వచ్చేసేవాడో తెలీదు. అయితే ఈమెకి ఆ 13 ఇయర్స్ ఏజ్‌లో ఒకసారి డౌటొచ్చింది. "మీ ఇల్లెక్కడ? ఈ పక్కనేనా? పిలవగానే వస్తావు గదా!" అంటే ఏ ఏం మాట్లాడడు. మాట్లాడకపోతే మళ్ళీ అడుగుతది. "ఏ చెప్పవేంటి? చెప్పు మీ ఇల్లెక్కడ?" అంటే నేను బృందావనంలో పుట్టాను. ఇప్పుడు ద్వారకలో ఉంటున్నాను. అంటే ద్వారక అంటే ఇక్కడికి చాలా దూరం గదా! ఎలా వస్తావు? ఏంటి? అని అడిగితే, "నువ్వే త్వరలో తెలుసుకుంటావులే. ఇప్పుడు దాని గురించి ఎందుకు? వదిలేసేయి" అని చెప్తారనమాట. నేను ఏదడిగినా నువ్వు చెప్పట్లేదు. నువ్వు చెప్పవు అని చెప్పేసి ఏడుస్తుందనమాట ఈ అమ్మాయి. రుక్మిణి మాత. ఏడుస్తున్న టైంలో ఆహ్, ఇతను ఓదార్చి అంటే చెప్పలేదు. ఎవరు ఏంటనేది చెప్పలేదు. చెప్పకుండా ఓదార్చి, "నీకు చెప్తున్నాను గదా! నువ్వే తెలుసుకుంటావు. నన్ను పెళ్లి చేసుకోవా నువ్వు?" అనేసరికి ఈమె ఏడుపు ఇంకా ఎక్కువైపోద్దనమాట. ఇదేంటి ఇంత నేను ఇష్టపడుతుంటే ఈయన నన్ను పెళ్లి చేసుకోవా అని అడుగుతారేంటి అని ఇంకా బాధ ఎక్కువైపోతది ఈమెకి. ఏడ్చేస్తుంటే చిన్న పిల్లలాగా అతను ఓదార్చి ఆహ్, "నీకన్నీ తెలుస్తాయి. నీ పూర్వజన్మ అదంతా గుర్తొస్తది ఇక నుంచి" అంటే కొంతసేపు కూర్చోబెడతారు అక్కడే. మెమోరీస్ అన్నీ గుర్తు రావడానికి మెడిటేషన్‌లో కూర్చోబెడతారు ఈయన పక్కన. కూర్చున్న టైంలో ఆమెకి సీతామాత టైంలో ఉన్నప్పుడు ఆమె ఉన్న హెర్మిటేజ్ అక్కడున్న అదంతా మెల్లమెల్లగా గుర్తొస్తది. అంతా ఒకసారి గుర్తురాదు. అయితే ఇంక పద టైం అయిపోయింది. ఆహ్, వెళ్దాం అని జెప్పి కృష్ణుడు తీసుకొచ్చి పంపిస్తాడు. "నీకు పూర్వజన్మ గురించి గుర్తొస్తాయి. కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించబాకు. భయపడకు" అని చెప్తారాయన లోపలికి పంపించేటప్పుడు. అప్పుడే స్టార్ట్ అవుతదనమాట. పూర్వజన్మ స్మృతులు గుర్తు రావడం ఆమెకి. హ్మ్. ఆ! అయితే ఈమెకి ఇంట్లోకెళ్ళిందే గానీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మళ్ళీ నేనెవరు? ఇంతకుముందు ఏంటో నాకు గుర్తొచ్చింది. అట్లా అడుగుతది. అట్లా ఉంటదనమాట. కొన్ని రోజులకి మళ్ళీ మళ్ళీ ఆమె కనిపిస్తది. వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి అడుగుతదనమాట. నాన్న నేనెవరిని? నేను ఎందుకు పుట్టాను? నా లైఫ్ పర్పస్ ఏంటి? నేనెలా వచ్చాను? ఇంతకుముందు నా లైఫ్ ఏంటి? అని అడుగుతది. ఇదేంటి ఒక రాజకుమారి అడగాల్సిన మాటలేనా ఇవన్నీ?
అని వాళ్ళ నాన్న కొట్టి పారేస్తారు. అంటే మళ్ళీ వచ్చి, "నాన్న మీకు తెలియకపోతే నన్ను ఒక ఋషి దగ్గరికి తీసుకెళ్ళండి." అంటే, "ఋషులా? ఋషులు ఈ కాలంలో ఎక్కడున్నారమ్మా? నువ్వసలు ఏం ఆలోచిస్తున్నావు?" అని ఆయన మళ్ళీ పంపించేస్తారు. "ఋషులు ఇప్పుడు లేరు" అని చెప్పి క్లియర్‌గా పంపించేస్తారు. మనం స్టార్టింగ్‌లోనే అనుకున్నాం గదండీ! ఋషులు ఆ ద్వాపర యుగం ఎండింగ్‌కి అస్సలు లేరంట. వెళ్ళిపోయారంట అందరూ. అయితే ఋషులు లేకపోవటం ఏంటి? నేను ఇంతకుముందంతా మంచి చెడంతా ఋషులతోనే గదా మాట్లాడుకున్నాను అని ఆహ్, ఈమెకి కృష్ణుడిని కలవాలనిపిస్తుందనమాట. అయితే వెనక్కెళ్ళి పిలుస్తది ఆ గార్డెన్‌లోకి. కృష్ణ అని అడగగానే వెంటనే కనిపించేస్తాడు. ఇదేంటి మా నాన్న ఆహ్, ఋషులు లేరంటున్నారేంటి? అసలు ఈయన మా ఒరిజినల్ నాన్నేనా? నేను మా నాన్న ఈయనైతే మా నాన్న కాదనుకుంటున్నాను. ఎందుకంటే నేనెందుకు పుట్టాను? లేకపోతే నేను ఇంతకి నా పూర్వజన్మ ఏంటి? అనేది చెప్పలేకపోతున్నారాయన. నేను అర్జెంట్‌గా మా ఒరిజినల్ నాన్న ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే, ఇతను నవ్వి, అలా ఏం కాదు. ఆయన కూడా మానవ రూపంలోనే ఉన్నారు కాబట్టి అన్నీ తెలుసుకోవటానికి ఆయనకి టైం పడతది. అట్లేం కాదు అని చెప్పేసి, "నువ్వు మెడిటేషన్‌లో కూర్చో" అని కూర్చోబెడతారు. ఈమె ఇంకా అసలు వెళ్ళిపోతది. ఆహ్, పూర్వజన్మకి పూర్తిగా వెళ్ళిపోతదనమాట. ఐ మీన్ బాగా గుర్తొస్తదిప్పుడు ఆమెకి. సీతామాతలా ఉన్నప్పుడు ఆమె డ్రెస్సింగ్ స్టైలు, ఆ చుట్టూతా హెర్మిటేజ్, ఆ చుట్టూతా ఉన్న జంతువులు, ఆ వాతావరణం మొత్తం క కంటికి కట్టినట్టు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. అక్కడ చాలామంది ఋషులు, మునులు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటున్న టైంలో రాముడు వెళ్ళి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయటం, అవన్నీ మొత్తం కనిపిస్తది. ఈమెకి కనిపిస్తే ఆహ్, ఈమెని మెడిటేషన్‌లోంచి ఒక మనిషి లేపుతారు. లేపగానే కళ్ళు తెరిచి చూడగానే ఈమెని రుక్మిణి అని పిలవకుండా సీత అని పిలుస్తారు ఒక మనిషి. పిలవగానే ఆమె బాగా కనెక్ట్ అవుతది. ఆ వాయిస్‌కి, ఆ మనిషికి గూడా. ఆ మనిషి ఎవరో కాదు. రాములు వారు. రాములు వారి రూపంలో అప్పుడు ఆమెకి మెడిటేషన్‌లో ఇప్పుడు ఎలా కనిపించారో, ఆ రాములు వారు కనిపించారు. ఒరిజినల్‌గా. కనిపించి వెంటనే ఆ మనిషి కృష్ణుడిలాగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. అయిపోయాక ఈమె వెతుకుతది. ఇదేంటి వెంటనే మారిపోయారు అని చెప్పి సడెన్‌గా వెతుకుతుంటే ఈయన నవ్వి, "ఏ ఈ వై ఈ అవతారంలో నన్ను ఇష్టపడట్లేదా నువ్వు?" అని నవ్వుతారు. నవ్వేసరికి మళ్ళీ సరే మళ్ళీ కూర్చో అని చెప్పి మెడిటేషన్‌లో కూర్చోబెడతారు. ఇంకా ఆమె డీప్‌గా వెళ్ళిపోయి మొత్తం అక్కడంతా తెలుసుకుంటదనమాట. తెలుసుకొని ఆహ్, మళ్ళీ అడుగుతది శ్రీకృష్ణుడిని. మళ్ళీ మెడిటేషన్‌లోంచి మధ్యలో లేచి, "నువ్వు ఒక ఒక హెర్మిటేజ్ కట్టు. ఈ నది ఒడ్డునే మీ బ్రదర్ ఉన్నారు కదా! బలరామ. మీ బలరామ మీరు కలిసి ఇక్కడ కట్టండి." ఇప్పుడు ఉన్న బలరామ అంటే ఆయనని కలవలేదు ఈవిడ. కాకపోతే ఈమె చెప్పేస్తుంది అన్నీ గుర్తొచ్చి. కట్టండి అంటే నీకు ఇంతకుముందు నువ్వు అలా అడవిలో ఉన్నావు గదా! అలా అరణ్యవాసం చేసే అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఒక మహారాణివి ఇక్కడ. నిన్ను నేనలా చూసుకుంటాను. భూప్రపంచంలోనే లేని విధంగా స్వర్గంలో ఉన్న విధంగా ఒక ద్వీపంలో ఒక రాజభవనాన్ని నీకు నిర్మించి నేనిస్తాను. ఇప్పుడు నీ లైఫ్ అలా ఉండదు. అంటే అప్పట్లాగా నన్ను వదిలేసి ఎళ్ళిపోతారా? అని అడుగుతది. లేదు అలా ఏం వదలను. నీతోనే ఉంటాను. అన్నీ నీకే సపోర్టివ్‌గా ఉంటాను. స్త్రీలలో నువ్వు ఇంకా చాలా స్ట్రాంగ్ వుమెన్‌గా అవుతావు ఇప్పుడు అని చెప్తారు. మళ్ళీ ఇంకా డీప్‌గా మెడిటేషన్‌లోకి వెళ్ళిపోతారావిడ. ఇంకా వీళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. ఆమె ఎప్పుడు వచ్చింది? నిన్న పొద్దునెప్పుడో వచ్చిన మనిషి, ఇవాళ పొద్దునంతా చేసింది ఈవినింగ్ వరకు, ఇవాళ నైట్ మొత్తం చేసేసింది. అట్లానే మెడిటేషన్‌లో వెళ్ళిపోయింది డీప్‌గా. ఆమెకెక్కడున్నాను ఏంటనేది స్పృహ లేకుండా వెళ్ళిపోయింది. ఆహ్, వాళ్ళందరూ వెతుక్కుంటున్నారు రాజభవనంలో. భటులు వాళ్ళందరూ వెతుకుతూ ఉన్నారు. ఒక మనిషి లేపుతారు ఈవిడని. ఈవిడది మొత్తానికి కనుక్కున్నారు ఈమెని. లేపేసరికి కృష్ణుడేమో అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తది ఈవిడ. చూసేసరికి వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య రుక్మి. ఆహ్, రుక్మి రుక్మికి కోపం చాలా ఎక్కువనమాట. "ఏమైపోయావు నువ్వు? ఎక్కడికొచ్చి కూర్చున్నావు? ఏం జరుగుతుంది నీకు? ఎట్లా ఉండాల్సిన దానివి ఎట్లా అయిపోయావు? పద" అని జెప్పేసి అంటే ఈయనకి భయమనమాట. రుక్మి శిశుపాలుడితో ఈమె వివాహము నిర్ణయించాడు. అది ఈవిడెక్కడ కాదనిద్దో, ఈ మెడిటేషన్ ఏంటో, ఈ సేజెస్ ఋషులేంటో, ఏంటేంటో మాట్లాడుతుంది పిచ్చి మాటలు. ఇది పెళ్లి చేసుకోకుండా మాయమైపోద్దేమో అని చెప్పేసి ఆయనకి భయమేసి, తొందరగా ఇతనితో పెళ్లి చేసేయాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయి బంధిస్తాడు రూమ్‌లో. ఆమెకదొక వరంలాగా అవుతది. పనిష్మెంట్ లాగా కాకండా. ఇంకా మెడిటేషన్‌లోకి ఎక్కువ డీప్‌గా వెళ్ళిపోతది. ఆ కృష్ణుడు బయటెక్కడో లేదు. ఆమె రూమ్‌లోకెనే ప్రత్యక్షమైనట్టు వచ్చేస్తారనమాట ఆ మెడిటేషన్‌లో. మొత్తం ఇంకా డీప్‌గా తెలుసుకుంటూ ఉంటది. పూర్వజన్మ ఏంటి, ఆమె ఫర్దర్‌గా ఏంటని అన్నీ తెలిసిపోతది ఈమెకి. మంచిగా అలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతది ఆమెకి. ఆ టైంలో
ఈ రుక్మి ఏంటంటే ఊరికే పాలిస్తా ఉంటాడు కానీ రాజ్య పాలన చేస్తాడులే కానీ ఆ మనిషి పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది బాగోగులు చూసుకోవటం అవన్నీ రావు అతనికి. ఈమెమో అలా కాదు. ఆ వాళ్ళ పుట్టిన ఊర్లో అయినా సరే ఆ చుట్టుపక్కల ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ఆ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ ఇవి ఉన్నాయి కదా, కళలన్నిటిని ఎంకరేజ్ చేస్తున్నారు లేదా అనేది చూసుకుంటారు. ఈమె బాడీ అక్కడ ఉంటది, ఈమె మాయమైపోయి అంటే వాళ్ళకైతే అక్కడ రూమ్ లో బంధించినట్టుగా అనిపిస్తుంది మనిషి, కానీ మాయమైపోయి మాయా రూపాల్లో సిటీలో ఆ అదే వాళ్ళ ఊర్లో ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి లాగా వేషం వేసుకుని లంగా జాకెట్ అట్లా నార్మల్ ఊర్లో పిల్లలు పల్లెటూర్లో ఎలా ఉంటారు అలా అలాగా ఆ మనుషుల్లోనే కలిసిపోయి తిరుగుతూ ఉండేదంట. తిరుగుతూ ఉండి ఆ మనుషుల్లో బాగోగులు చూస్తూ ఉండేది. అప్పుడు ఈమెకు గుర్తొస్తది. వాళ్ళ అమ్మ చెప్పింది కదా చాలా సార్లు బట్టలని కాపాడ బట్టలకి దొరకకుండా కాపాడి పంపించటం. వాళ్ళ అమ్మ అదే ఎక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారని తెలిస్తే అక్కడికి మాయమైపోయి వెళ్ళిపోయేది అనమాట. అంత ఇష్టం ఈ అమ్మాయికి ఆ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా. అట్లా చూస్తుంది కదా, వాళ్ళ అమ్మ చెప్పిన కథలకి కొంచెం కనెక్ట్ అవుతుంది. ఓ మా అమ్మ చెప్పినప్పుడు నేను నమ్మలేదు, ఇది కరెక్టే అన్నమాట అని చెప్పి ఈమె ఇంకా నిర్ధారించుకుంటది. ఎవరంటే మన హీరోయిన్ సుజాత. ఇంకా అట్లా చెప్తూ ఉన్న ప్రాసెస్ లో వీళ్ళు అసలు లీనమైపోయారు. ఇంకా ఆ ప్లేస్ కి వెళ్ళిపోయారు అనమాట. శీతాకాలం, సారీ సీతామాత టైంకి అదంతా ఇక్కడ ఉన్న లేడీస్ కూడా వెళ్ళిపోయారు. ఈమె ఆగిపోయింది, చెప్పటం చెప్పటం ఆపేసింది అనమాట కొంచెం సేపు. ఆపేసేసరికి వీళ్ళు అలా అలా ట్రాన్స్ లో ఉండిపోయినట్టు, అంటే మంచి కథ వింటుంటే మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినట్టు వాళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారనమాట. అడుగుతారు వీళ్ళు మళ్ళీ చెప్పండి కంటిన్యూ చేయండి అని చెప్పేసి, ఉమెన్స్ క్వార్టర్స్ లో ఉన్న అమ్మాయిలందరూ. ఈమె ఇట్లానే మ్యారేజ్ ఈమెకి మ్యారేజ్ అరేంజ్ చేసేస్తాడు అతను శిశుపాలుడు. ఈమె ఎలాగనో తప్పించిపోతుంది, త్వరగా ఈమెకి పెళ్లి చేసేయాలి అని చెప్పేసి ఆ చేస్తా రూమ్ లో లాక్ చేసేస్తారు కదా. చేసేసి ఆయన తొందరగా పెళ్లి హడావిడిలో అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. కృష్ణుడు ఈమెకి ఇట్లా మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చి చెప్తాడనమాట. నీ పెళ్లి శిశుపాలుడితో ఏం జరగదు, నేను ఉన్నాను కదా, నేను నిన్ను కాపాడుతాను అని చెప్తారు. మీరు నన్ను కాపాడాల్సిన పని లేదు, నేను ఒకప్పుడు సీతను అనుకుంటున్నారా ఏంటి, నన్ను నేను కాపాడుకోగలను. అంటే ఈమెకి ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు రామ రావణ యుద్ధము, రావణుడే శిశుపాలుడు అనేదాన్ని కూడా తెలిసిపోయినాయి అనమాట. అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కృష్ణుడు, రుక్మిణి మాత. నేను కాపాడుతాను అంటే సీతామాత టైంలో ఉన్నప్పుడు లా ఉన్నప్పుడు అనుకుంటున్నారా, నేను ఇప్పుడు రుక్మిణిని, నేనే చాలా మందిని కాపాడే పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను మీరు కాపాడాల్సిన పని లేదు అని నవ్వుతూ సమాధానం చెప్తుందంట. అయితే ఆ చెప్తుంది, కర్మ ఎక్కడికి వెళ్ళదు, వాళ్ళనే అనుసరిస్తూ ఉంటది. సీతామాత టైంలో ఉన్నప్పుడు రావణుడు నన్ను తీసుకెళ్లి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు కదా లంకలో, అందుకనే అతనికి ప్రామిస్ చేసిన వైఫ్ ని మళ్ళీ మీరు తస్కరించటం అనేది ఆయనకి ఎక్స్పీరియన్స్ చేయాలి, కర్మ మళ్ళీ అతనికే వస్తుంది. ఇప్పుడు మీ వైఫ్ ని అప్పుడు మీ రూపంలో ఉన్నప్పుడు, రాముడి రూపంలో ఉన్నప్పుడు మీ వైఫ్ ని తీసుకెళ్తే అతను మీరు ఎంత బాధపడ్డారో అతను అంతే బాధపడతాడు ఇప్పుడు, అంతే, అది కర్మ ఎక్కడికి వెళ్ళదు అని ఆవిడ చెప్తున్నారు. మళ్ళీ కర్మ రిపీట్ అవుతుంది, అతనికి కూడా అదే చేసిన పనికి మళ్ళీ చేసిందే రిటర్న్ వస్తుంది అని చెప్తుంది. అతని ఆ బాధ అనుభవించనివ్వండి, ఆ కర్మ అక్కడికి క్లియర్ అవ్వాలి కదా అనుకుంది. అట్లా ఈమె కొన్ని రోజులు ఆ రూమ్ లో ఉన్నట్టే ఉంటది, మాయమైపోయి చాలా చాలా ప్లేసెస్ కి వెళ్ళిపోయి ఆ ఊర్లోనే అందరికి పబ్లిక్ లో అందరికి అన్యాయం జరిగే దగ్గర ఈవిడ వెళ్ళిపోయి న్యాయం చేసి వచ్చేసేవాళ్ళు అనమాట. అలా కొంతసేపు చెప్పేశారు. అంతవరకు అయిపోయింది. ఆ! అంతవరకు చెప్పేసి ఇంక ఆపేశారు మాత. కృష్ణుడు తీసుకెళ్ళటం అవన్నీ ఏం చూపించలేదు. చెప్పడం ఆపిన తర్వాత వీళ్ళు ఇంకా ఒక పెద్ద, మనం గూడా అంతే కదా, ఒక మంచి మూవీకెళ్ళిపోయినప్పుడు అక్కడ కనెక్ట్ అయిపోయి ఏడ్చేసి ఆ హీరోయిన్ పాత్రలో దూరిపోయి, నేనైతే అంతే. ఒక 3 గంటలు ఈ ప్రపంచంలో లేకుండా లీనమైపోయి ఈవెన్ సెంటిమెంట్ సీన్స్ వచ్చినప్పుడు ఏడ్చేసి మూవీ అయిపోయినాక ఇది మూవీ కదా అని వచ్చేదాన్ని కదా. అలాగే ఉమెన్స్ క్వార్టర్స్ లో ఉమెన్ మొత్తం అంత డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయారంట ఆ కథలో. ఇన్వాల్వ్ అయిపోయి మాత చెప్పడం ఆపేసేసరికి అప్పుడే అయిపోయిందా అన్నట్లు మెల్లగా తేరుకుంటూ ఉన్నారు. ఇంకా ఇవాళకి వెళ్ళొస్తాను అని చెప్పి అందరికి బాయ్ చెప్పి మాతో వెళ్ళిపోతారు. ఈ
ఇషాన్ అక్కడే పడుకుని పోయాడు బాబు. చిన్న బాబు గదా! ఒళ్ళో పడుకున్నాడు. ఇంకా ఈమె తీసుకెళ్ళి రూమ్‌లో అందరూ మెల్లమెల్లగా ఎవరి పనుల్లో వాళ్ళు లీనమైపోతున్నారు. ఈ బాబుని పడుకోబెట్టడానికి రూమ్‌కొచ్చింది. బాబుని పడుకోబెట్టి ఆలోచిస్తుంది. మాత గురించి నేనిక్కడికొచ్చేటప్పుడు కోపము, బాధ, ఫ్రస్ట్రేషను అసలింక లైఫొద్దు అలాంటి సిట్యుయేషన్‌లో వచ్చాను. బట్ మాతకి ఉన్న కరుణతో నన్నింతగా మార్చేశారు. నేను చాలా థాంక్‌ఫుల్‌గా ఉండాలి ఆమెతో అని ఆమెకి చాలా హ్యాపీగా ఒకలాంటి రెస్పెక్ట్ ఒచ్చేసింది మాత మీద. చాలా బాగా అనిపించింది. అయితే ఈమె ఈమెకెక్కువ బాధ ఉంది. అంటే ఇదంతా తప్పు చేశాను కదా నేను. మాతకి మాతకైనా చెప్పుండాల్సింది నేను పెళ్లి చేసుకునేటప్పుడు గాని, అవన్నీ ఏం చెప్పకుండా అప్పుడేమో మాతని నమ్మలేదు. ఇప్పుడేమో ఆహ్, ఇట్లా మాతకన్నీ తెలుసు కదా! నన్నేం అనట్లేదు అయినా అని చెప్పేసి కొంచెం బాధగాను ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆమెకి రెస్పెక్ట్‌ఫుల్‌గా గూడా ఉంది. అక్కడికి 2 చాప్టర్స్ అయిపోయాయండి. ఒకటేమో ఫిఫ్త్, సిక్స్త్ చాప్టర్ గూడా అయిపోయినట్టుంది. టైం గూడా అయిపోయింది గదా! ఇక్కడి వరకు ఆపేద్దామా? ఇది సిక్స్త్ చాప్టర్ వచ్చేసి 'రుక్మిణి చైల్డ్‌హుడ్' అది గూడా అయిపోయింది. ఆపుదామా ఇక్కడి వరకు? మెడిటేషన్ ఓకే. చేసుకుందామా? ఓకే అండి. థాంక్ యూ థ్యాంక్ మేడం. యూ.